ఈ 2 సార్లు కలిసినప్పుడు మీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏం చేస్తామని చెప్పారు? ఏం చేస్తాం ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఇచ్చినవి కూడా చూస్తామన్నారు. చేస్తారు, చేసినాక చేసామని చెప్తామండి. ఓకే, ఇవన్నీ చేస్తారు. 3 చెప్పండి. ఈ 3 చెప్పాను కదా. కాన్ఫిడెంట్ గా 3 చెప్పండి. ఈ 3 మాకు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ బరీల్ గ్రౌండ్స్, తర్వాత చర్చిలు రక్షణ కావాలి, తర్వాత చర్చిలు కట్టుకోవడానికి ఈజీ పర్మిషన్ ఉండాలి, ఆ తర్వాత మా ఏంటది చర్చిలు కట్టుకోవడానికి లోన్స్ కావాలి, లోన్స్ గ్రాంట్స్ ఇస్తారు కదా, అవి కావాలి. ఇవన్నీ జరుగుతాయి. చర్చిలకి రక్షణ అవసరం లేదులేండి జోసెఫ్ గారు. ఎందుకు? దాడులు జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతాయి? మీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేయరనా? జగన్ గారి ప్రభుత్వం వాళ్ళు చేస్తారు చెడ్డ పేరు తీసుకురావడానికి అంతే. బీజేపీ ప్రభుత్వంలో ఎప్పుడు అల్లర్లు జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈయన పేర్లు చెడ్డ పేరు రావాలని వాళ్ళు అప్పుడు దాడులు చేస్తారు. వాళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సరైన పాలన లేకపోవడం వల్ల, సరైన నాయకులను పెట్టలేకపోవడం వల్ల దాడులు జరిగాయి. సరే, అది వదిలే. ప్రభుత్వంలో జోసెఫ్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మీ చర్చలకి ఏం డోకా లేదు. ఓకే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు గొడవలు చేయరు. అవన్నీ గొడవలు చేస్తారు, మాకు దాడులు జరగ. ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏ పార్టీ అయినా ఇప్పుడు ఉన్న ఎన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే అన్ని పార్టీలోనూ ఫ్యానటిక్స్ ఉంటారు, లేకపోతే అన్ని మతాల్లోనూ ఫ్యానటిక్స్ ఉంటారు. సో ఎవరైనా కావచ్చు. ఇప్పుడు జనరల్ గా ఏది బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడులు చేస్తారంటున్నారు కదా. సో ఎవరైనా బీజేపీయా లేకపోతే వాళ్ళ దేనికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే దేనికి సంబంధించిన మీరు ఆ బీజేపీ వాళ్ళతోనే పొత్తులో ఉన్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా బీజేపీ వాళ్ళకి? ఎందుకు చెప్పరు? పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గారు గాని ఏదైనా న్యాయం ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్తారండి. పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో అన్నారు, మీరు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మీరు ఏదో బీజేపీ ఏదో భూతం లాగా చూడొద్దు, నేనున్నాను మీకు అని. మనకు సరిగా వాళ్ళకి ఉంటే మరి మీకు రక్షణ ఎందుకు? ఏది ఎవరి గురించి రక్షణ అడుగుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు రక్షణ అంటే ఏంటండి? వాళ్ళకి మాట్లాడి ఇలాంటివి లేకుండా చూడమనే రక్షణ అంటే. ఒకవేళ జరిగితే ఎప్పుడైనా జరగచ్చు. ఏ సొంతోళ్ళు చేయలేరా? ఆ పార్టీ బీజేపీ వాళ్ళనే చేస్తారా? ఏం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా దాడులు జరగచ్చేమో. వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఎవరు దాడులు చేస్తారు అనుకుంటున్నారు? ఎవరైనానండి, ఎవరైనా చేయొచ్చు. మనం ఏం చెప్తాం? చర్చల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేస్తారా? చేయొచ్చు. ఒక్కడ చూపించండి ఇన్సిడెంట్. క్రిస్టియన్ బింగ్ అంతా లాక్కోవాలని చేయొచ్చేమో. మాకు అదే అప్రస్తుతం. ఎవరు దాడి చేసినా, బీజేపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, లేకపోతే కాంగ్రెస్ చేసినా, వైసీపీ చేసినా, ఎవరు చేసినా, ఏ మనుషులు చేసినా, ఏ పార్టీకి సంబంధం లేనోళ్ళు చేసినా మాకు రక్షణ కావాలంటున్నాం. అంతేగాని ఈ పార్టీ వాళ్ళు చేస్తారు, ఆ పార్టీ వాళ్ళు చేస్తారు, ఏ పార్టీ వాళ్ళు చేసినా సీఎంకి చెప్పుకుంటామండి. సీఎం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మందికి సీఎం కదా.